నేటి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను విజయవంతంగా ఈరోజు ప్రారంభించగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. దానితో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తీసుకునే మంచి నిర్ణయాల వలన విజయాలను సాధిస్తారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి జరుగుతుంది. అంటే రుణాలు లభించడం కానివ్వండి, మీరు ఇచ్చిన రుణాలు తిరిగి రావడం కానివ్వండి జరుగుతుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూ క్రయ విక్రయాలు చేసే ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఉన్నత స్థాయి వారితో నేరుగా పరిచయాలు కలగడం వలన మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి భవిష్యత్తుకు బాట అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆదాయం అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు తెలివిగా కొన్ని క్లిష్టమైన సమస్యలను అధిగమిస్తారు. అలాగే కుటుంబంలో కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో ఉన్న ఆటంకాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో ఉన్న ఆటంకాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది కలుగుతుంది. దానితో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరి ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీనరాశిలోని మహిళల అంచనాలు నిజం చేసుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.